జై శ్రీరామ్. జైత్యాల హిందూ బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు జైత్యాల హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించే చింతకుంట చెరువు వద్ద హిందూ ఉత్సవ సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లను మున్సిపల్ వారు ఏ విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నారో మరియు నిమజ్జనానికి వచ్చే మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా లైటింగ్స్ మరియు ఇక్కడ పరిసర ప్రాంతాలు శుభ్రం చేశారా లేదా ఉత్సవ సమితి పరిశీలించింది. అదేవిధంగా గణేష్ మండప నిర్వాహకులకు తెలియజేయడం ఒకటే ఏమనగా ఈ నెల 16, 17 సోమవారం, మంగళవారం నిమజ్జన కార్యక్రమాలు గలవు. కావున మండప నిర్వాహకులు కొంచెం ముందస్తుగా మధ్యాహ్నం 2 గంటల లోపు వారి గణేష్లను నిమజ్జన కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది. జగిత్యాల హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. ముందస్తుగా జగిత్యాల పట్టణంలో గల వినాయక మండప నిర్వాహకులందరికీ తెలియజేయనిదేమనగా ప్రతి ఒక్క నిర్వాహకుడు మనం జగిత్యాల తహసీల్ చౌరస్తా లేదా కొత్త బస్టాండ్ నుండి టవర్ వద్దకు వచ్చి అక్కడి నుండి మనం చింతకుంట పతాకాన్ని తీసుకొచ్చి నిమజ్జనం చేసుకుంటాం. అదేవిధంగా మనకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా జగిత్యాల గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జ్ఞాపకాలు ఇస్తున్నాం. మీరు అందరూ దాని గురించి రావాలి. రెండోది, ప్రతి ఒక్కరూ ముందుగా వినాయకులను తీసుకురావాలి. ఎంత తొందరగా మీరు వస్తే అంత మంచిగా నిమజ్జనం అవుతుంది. మనకు చూసే వాళ్ళు కూడా అందంగా ఉంటుంది, చూడడానికి కూడా భక్తులు కానీ చాలామంది వస్తారు. కాబట్టి అందరికీ విన్నపం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముందుగా రావాలి, నిమజ్జనం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ నిమజ్జన శోభాయాత్రకు తరలి వచ్చి మా వినాయక మండపాల నిర్వాహకుల్ని అందరినీ ఉత్సాహపరిచి అదేవిధంగా అంత సజావుగా జరిగేలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఎవరైనా కానీ నిమజ్జనాన్ని సజావుగా సాగేలా సహకరించాలని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. హిందూ బంధువులందరికీ నమస్కారము. ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనము 16వ తేదీ సోమవారము మరియు 17 మంగళవారం 2 రోజులు ఇక్కడ నిర్వహించబడుతుంది. నగరంలో అలంకరణ అన్నీ జరుగుతున్నవి. భక్తులు అందరూ సమయంలో అంటే సాయంత్రమే మరి గణేష్ని ఎత్తుకొని తీసుకొస్తే ఇన్ టైంలో నిమజ్జనం జరుగుతుంది. చాలామంది యువకులు రాత్రి దాకా మరి సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి ఈసారి కొంచెం ముందుగానే అంటే సాయంత్రం 5 గంటల లోపు గణేష్ని తీసుకొని రావాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము.